దేశంలో వెలిసినటువంటి సోమేశ్వర దేవాలయంలో మూడవ దేవాలయంగా ఈ దేవాలయానికి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయని, దేశంలో మొదట దేవాలయం అహ్మదాబాద్లో ఉండగా రెండవ దేవాలయం రిషికేశ్లో ఉందని, మూడవ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలో చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని ఉన్నదని ఆయన అన్నారు. చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని శ్రీ సోమేశ్వర స్వామి దేవాలయం 54వ వార్షికోత్సవ మహాశివరాత్రి ఉత్సవాలలో భాగంగా నేడు మొదటి రోజు స్వామివారికి అభిషేకం, పుణ్యవచనం, ధ్వజారోహణంతో పాటు 156 జంటలతో రుద్రాభిషేకం నిర్వహించారు. అభిషేకంలో కూర్చున్న దంపతులకు స్థానిక సర్పంచ్ రాజారెడ్డి ఆధ్వర్యంలో పూజ సామగ్రిని అందజేశారు. ఉదయం నుండే భక్తులు దేవాలయ వద్దకు చేరుకొని అభిషేకాలు నిర్వహించారు. దేవాలయ ప్రాంగణమంతా శివనామస్మరణలతో మారుమోగిపోయింది. అనంతరం ఆలయ పూజారి సంగమేశ్వర తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, చిన్న శంకరంపేట మండలంలో 54 సంవత్సరాల క్రితం వేసినటువంటి సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రతి ఏటా వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దేశంలోనే మూడవ దేవాలయంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసం దాతల సహకారంతో ముందుకు వెళ్లడం కొనసాగుతుందని వారు తెలిపారు. అనంతరం ఆలయ పూజారి సంగమేశ్వర తాజా మాజీ సర్పంచ్ రాజిరెడ్డి మాట్లాడుతూ, చిన్న శంకరంపేట మండలంలో 54 సంవత్సరాల క్రితం వేసినటువంటి సోమేశ్వర స్వామి దేవాలయం వద్ద ప్రతి ఏటా వార్షికోత్సవ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందని, దేశంలోనే మూడవ దేవాలయంగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ఈ దేవాలయం పునర్నిర్మాణం కోసం దాతల సహకారంతో ముందుకు వెళ్లడం కొనసాగుతుందని వారు తెలిపారు. మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో గల శ్రీ సోమేశ్వర స్వామి 54వ మహాశివరాత్రి త్రయాణిక వార్షికోత్సవం ఈరోజు గణపతి పూజ, పుణ్యావచనము, ఋత్వీకరణము, ధ్వజారోహణము, అంకురార్పణము, గణపతి హోమంతో స్టార్ట్ అయ్యి ఈరోజు అభిషేకాలు, రేపు మళ్ళు, శుక్రవారం నాడు బోనాలు, శనివారం ఉదయం స్వామివారి కళ్యాణ మహోత్సవం, అన్నదాన కార్యక్రమం. భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి స్వాగతిస్తారు. మహాశివరాత్రి సందర్భంగా శంకరంపేట గ్రామంలో ఆ సోమేశ్వరుని 54వ వార్షికోత్సవం అంగరంగ వైభవంగా చేస్తున్నాం. మరి మొదటి రోజు ఈరోజు మరి మొదటిన పొద్దున్నే 7 గంటలకు మరి గణపతి హోమం చేయడం జరిగింది. ఇప్పుడు పుణ్యవశనం చేసినాము. ఆ తర్వాత ఒక 150 నుంచి 160 జంటలతో రుద్రాభిషేకం చేస్తాం. మరి గతంలో ఎంతో చరిత్ర కలిగిన ఈ టెంపుల్ 54 సంవత్సరాల ఉత్సవాలు జరుపుకుంటుంది. మరి గతంలో రాజలింగం కావచ్చు, అలాగే శంకరప్ప గారు కావచ్చు, అలాగే భూమిరెడ్డి గారు కావచ్చు, అలాగే మరి శ్రీమన్ రెడ్డి గారు కావచ్చు, రామకృష్ణ గారు కావచ్చు, అలాగే ఎడ్లకృష్ణ గారు కావచ్చు, విజయలక్ష్మి గారు కావచ్చు, కుమార్ గారు కావచ్చు, నా వంతు కూడా మరి స్వామివారికి సేవ చేసుకున్నందుకు 7వ సంవత్సరంలో నేను సంతోషంగా ఉన్నాను. మరి తప్పకుండా ఈరోజు మొదటి రోజు కాబట్టి మరి రెండో రోజు మరి ఊరేగింపుగా బండ్లు ఉంటాయి. మరి అంగరంగ వైభవంగా జరుగుతుంది. మరి హైదరాబాద్ కళాఖండాలతో మరి లైట్ల వీధి దీపాలతో ఎంతో అద్భుతంగా జరుగుతుంది. మరి సోమేశ్వర స్వామి ఆలయం అనేది మరి ఈ సోమేశ్వర ఆలయం అనేది ఈ దేశంలో మూడవది. మరి ఒకటి అహ్మదాబాద్లో ఉంటే, రెండోది రిషికేశ్లో, మూడోది మా శంకరంపేటలో ఉండడం అదృష్టం. మరి తప్పకుండా మరి ఈ 54 సంవత్సరాలు కాదు, గతంలో కూడా మరి చాలామంది పాలకులు దీన్ని పునర్ప్రతిష్ఠ చేద్దామని చెప్పారు. కానీ గత 10 ఏళ్లలో ఏనాడు కూడా దానికి నోచుకోలేదు. మరి తప్పకుండా మా యువ ఎమ్మెల్యే గారు ఉన్నారు,
మరి దేవాలయాలకు మరి మైనంపల్లి కుటుంబము పెట్టింది పేరు. మరి కాన్స్టిట్యూషన్ ఉన్న దేవాలయాలన్నింటినీ కూడా కట్టించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా మరి దృష్టికి తీసుకొచ్చాం. మరి ఈ సోమేశ్వరాలయం పునర్ప్రతిష్ఠ చేయాలి, మరి తప్పకుండా పునర్ప్రతిష్టకు మీరు సహకరించాలంటే తప్పకుండా తన వంతు కృషి చేసి ఫండ్ ఇప్పిస్తా అని చెప్పిండు. మరి అదే కాకుండా గతంలో మరి మన కండసారి షుగర్ ఫ్యాక్టరీ సురేష్ టిబ్రివాల్ అనే ఒక వ్యాపారి ఈ ఊరికి వచ్చాక ఈ గుడిని నమ్ముకున్నాక మేము మంచి అయినాము, ఎన్నో కంపెనీలు పెట్టుకున్నాము. మరి తప్పకుండా ఆ గుడిని పునర్ప్రతిష్ఠ చేస్తే అందులో ఒక 50% ఖర్చు నేను కట్టుకుంటానని కూడా ఆయన మాట ఇవ్వడం జరిగింది. అదే కాకుండా మాకు అందుబాటులో ఉన్న ఇండస్ట్రియల్స్తో కానీ మరి రాధా స్టీల్ కూడా గతంలోనే చెప్పాము మేము. మరి వచ్చే 5 ఏళ్లలో తప్పకుండా ఈ సోమేశ్వర ఆలయం అనేది ఒక 2 కోట్లు పెట్టి పునర్ప్రతిష్ఠ చేయాలి. తప్పకుండా దానికి ఊరందరం మీకు సహకరిస్తామంటే రాధా స్టీల్ వారు కూడా మాటిచ్చారు. మరి అందరి సహకారంతో అటు ఎమ్మెల్యే గారితో ఇటు ఇండస్ట్రియల్తో అటు గతంలో సోమేశ్వర స్వామిని నమ్ముకున్నందుకు మరి వాళ్ళు ఎంతో ఉన్నత స్థాయికి పోయిన మరి సురేష్ టిబ్రివాల్ కుటుంబం మా కండసార్ షుగర్ ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా మరి అందరినీ కలుపుకొని ఒక కమిటీ చేసి రాజకీయంగా రేపు రిజర్వేషన్ ఏమొచ్చినా ఏం పోయినా మరి తప్పకుండా రాజకీయాలకు అతీతంగా ఈ గ్రామ కమిటీ చేసి ఈ సోమేశ్వర స్వామిని పునర్ప్రతిష్ఠ అనేది తప్పకుండా ఈ సంవత్సరం మొదలు పెట్టుకోవాలని కోరుకుంటాం. మా భగవంతుడు కూడా మాకు ఆ శక్తి ఇచ్చి మరి మా అందరికి కూడా ఆ శక్తి ఇచ్చి ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.